హాయ్ ఫ్రెండ్స్, మనమందరం కలిసి ఇవాళ చక్కని వీడియో చూడబోతున్నాం. ఇది కోటప్ప కొండ అండి. కోటప్ప కొండ మీద శివయ్య ఉంటాడు. అంటే మనకి శివస్వరూపం, దక్షిణామూర్తి స్వరూపమే ఈయన కొండ మీద త్రికోటేశ్వర స్వామిగా వెలిసారని చెప్పి చాలామంది చెప్తారు కదా. మీలో చాలామంది చూసే ఉంటారు. సో నిన్న కనుమ ఫెస్టివల్ కాబట్టి నిన్న మా ఫ్యామిలీతో కలిసి చక్కగా కోటప్ప టూర్ వేసాం. అయితే వాస్తవంగా నేను పైన గుడిలో ఎటువంటి చిత్రాలు చిత్రీకరించలేదు. ఇది ఓన్లీ జస్ట్ కింద కొండ, అంటే మనం కొండ మొత్తం 5-6 కిలోమీటర్ ఉంటుంది బైక్ ఎక్కడానికి. అయితే ఈ జర్నీలో ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉందనంగా ఈ పిల్లల కోసం సరదాగా ఈ జూ టైప్ ఎక్విప్మెంట్ పెట్టారండి. అది ఆస్ట్రిచ్ కోళ్ళు, మంకీస్, ఉడతలు, కుందేళ్ళు, లేడులు, ఇంకా బాతులు, చక్కగా రకరకాల అడవి జంతువులకు సంబంధించి చూడొచ్చండి మనం ఇక్కడ. అయితే కింద కూడా ఫిష్ అక్వేరియంస్ కానీ, బయట పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కానీ, లేదు మనం బోటింగ్ చేయడానికి చక్కగా అనుకూలమైనటువంటి ప్రదేశం. చక్కగా మధ్యలో తారంగం ఆడే కృష్ణుడు ఉంటాడు సార్. నాగేంద్ర పడగడం మీద శ్రీకృష్ణుడి నుంచి తారంగం అని అట్లాగా కృష్ణుడు బొమ్మ మధ్యలో పెట్టి చుట్టూ వాటర్ ఫౌండేషన్ ఉంటుంది అన్నమాట. దానిలో ఈ బాతు టైప్ అన్న, లేదంటే ఇంకో రకరకాల చిన్న పడవల అంటే బోట్ టైప్ అనమాట. సరదాగా 4 వెళ్ళేటట్టుగా వీలుగా ఉంటుంది. అది కూడా మన వీడియోలో క్లిప్ అయి ఉంది. చక్కగా చూడండి. ఇది ఎవరైనా సరే ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు బాగా నచ్చుద్ది. ఫ్యామిలీతో సరదాగా ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు. మాదైతే విజయవాడ అండి. విజయవాడ నుంచి మేమైతే బైక్ మీద వెళ్ళిపోయాం. మా పిల్లలు ఇద్దరు, నేను, మా మిస్సెస్ మొత్తం 4 వెళ్ళిపోయాం. పొద్దున్న 10:30 స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళేసరికి నిదానంగా ఆకుండా వెళ్ళాం కాబట్టి 1 గంట పోయింది. యాక్చువల్గా దేవస్థానం వచ్చేసరికి పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంట. మళ్ళీ 2 గంటలు బ్రేక్ ఉంటుంది. 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. సో మేమేంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి 1 గంట పోయింది. మధ్యలో లంచ్ అది చేసి వెళ్ళాం కాబట్టి, లంచ్ టైం కాబట్టి కరెక్ట్గా 1 పోయింది. సో ఈ 1.5 గంట గ్యాప్ కవర్ చేయాలి కాబట్టి కింద ఈ జూ పార్క్ టైప్లో కానీ, కింద ఫిషెస్ అంటే మన ఫిష్ ట్యాంక్, ఈ రంగురంగుల చేపలు ఉంటాయి కదా, ఆ టైప్లో అనమాట. మనలో పెంచుకుంటాం కదా అందంగా, ఫిష్ ట్యాంకర్స్. అందుట్లో ఉన్నటువంటి మొత్తం అంత ఎక్విప్మెంట్ అంతా ఇది మీకు పెట్టాను. ఏమేమి ఉన్నాయి ఏంటనేది. తర్వాత పీకాక్స్ ఉన్నాయి, మంకీస్ ఉన్నాయి, ఏంటవి ఈ అడవిలో ఉంటాయి చిన్న చిన్న జంతువులు, అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీడియో రూపంలో పెట్టాను. ఒక్క దేవస్థానం వరకు నేను తీయలేదు. ఇది మాత్రం ఎందుకు తీసారంటారా, దేవస్థానం వీడియో రూపంలో తీయడం నాకు ఇష్టం లేదు. జస్ట్ ఫోటోల వరకే దిగామండి. అయితే ఇది కనుక మీరు వెళ్ళకపోతే, ఇప్పుడు దాకా ఎవరన్నా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక మన వీడియో చూసి చక్కగా ఒక లైక్ అన్ని ఇచ్చి కంపల్సరీగా మీరు ఎప్పుడైతే వీళ్ళు చూసుకొని ఒకసారి తెలియరండి. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారండి. ఇది నిందా నేను చెప్పాను కదా, ఇది వాటర్ ఫౌండేషన్. ఇందులో చిన్న చిన్న బోట్స్ ఉంటాయండి పడవలో. అది మేమైతే బాతు టైప్లో ఉన్న పడవ ఎక్కాం. చాలా బాగుంటుందండి అది మేము ఎక్కిన పడవ అది. సో ఇదేంటంటే వెనక మొత్తం కొండలేనండి. ఇక్కడ చూసినా కొండలే. నేను మా మిసెస్, మా పిల్లలు, ఇది ఒక మోడల్. అది స్టార్ట్ అయిపోయాం. 2 ట్రిప్పులు దొక్కేసరికి ఫౌండేషన్ చుట్టూతా అమ్మ బాబోయ్ కాలు నొప్పులు వచ్చేసింది బాబోయ్. ఇది వాటర్ ఫౌండేషన్, ఇది ఫిషెస్ అనమాట. చక్కగా రకరకాల ఫిషెస్ ఉంటాయండి. పిల్లలు మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు, మామూలుగా ఉండదు. వీడియో ఫుల్గా చూడండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎట్లా ఉందా ఇప్పుడు అంటే ఒక్క ఆధ్యాత్మికంగా కాకుండా కూడా పిల్లలకి ఎంటర్టైన్మెంట్గా వాళ్ళకి 4 రకాలుగా తెలిసినట్టుగా కూడా ఉంటుంది. మనం బయట ఎగ్జిబిషన్ ఎక్కడికైనా తీసుకెళ్ళి 2-3 వేలు ఖర్చు పెడతాం, కానీ ఇది అంత ఖర్చు అవ్వదు. ఎందుకంటే 5 సంవత్సరాల ఫ్రీ. 5 సంవత్సరాలు దాటిన కానీ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఫిషెస్ కానీ, బోటింగ్కి కానీ, లేదంటే ఆ ట్రైన్ ఎక్కి లోపల చుట్టూ తిప్పించారు ఫారెస్ట్లో, దానికి కానీ ఏదైనా మనిషి 20 రూపీసే. 5 సంవత్సరాల లోపల చాలా అంటే చాలా బాగుంది. దేవుని దర్శనం, పిల్లలకి ఎంటర్టైన్మెంట్. బయట అంతా కూడా మనకి వెళ్ళే దారిలో వచ్చే దారిలో ఈ ఫుడ్ అది ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగుందండి కోటప్ప కొండ దర్శనం. మా మిసెస్ అయితే ఫస్ట్ అంటే రానుంది, చంద్రతో తీసుకెళ్ళమంది. కాకపోతే నేను మాత్రం ఈసారి కోటప్ప కొండకి వెళ్ళాలి తీసుకెళ్ళాను. వచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందని చెప్పింది. సో ఫుల్ హ్యాపీ వాళ్ళు, పిల్లలు. మీరు కూడా ఎంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మళ్ళీ 3సారి చెప్తున్నా, చూడని వాళ్ళు అంటే తప్పకుండా వెళ్ళండి. మీ మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వామి దర్శనం, ఈ ఫిషెస్ ఎలా ఉన్నాయి, ఎంజాయ్మెంట్కి 2 రకాలుగానే ఉంటుంది.
అంటే ఎంజాయ్మెంట్ ఏంటంటే మీరు ఎంజాయ్మెంట్ చేయడానికే కాదు, స్వామి దర్శనం అయిన తర్వాత కిందకు వచ్చినా చూడొచ్చు. మాకంటే గంటన్నర గ్యాప్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ ఇది చూసుకుని తర్వాత దర్శనంకి వెళ్ళాం. సో అదనమాట. అక్కడ స్వామివారి ప్రసాదం లడ్డు ప్లస్ అరిసెలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అరిసెలు. మీకు ఎవరికి వీడియో చూపించలేదు కానీ సరే ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. మీ విలువైన మాటలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ పేరు Pawan ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. అయ్యి అని పెడితే అని చూస్తున్నాయి. అది కావాల. అయ్యో అయ్యో తాబేలు టోటైస్ పడుకున్నాయా? పడుకున్నాయి, తింటాయి, తిరుగుతాయి కదా. ఇగో జింక దీపు జింక 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 లేడా అదిగో లోపల ఉంది.